శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి సహోదరి ఇందాక పాడినటువంటి పాటలో యేసుక్రీస్తు ప్రభు తన ఇంటికి, తన యొక్క ఊరికి వచ్చినటువంటి సంతోషాన్ని గురించి చక్కగా పాడి ప్రభువును మహిమపరచందులకై ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ సాయంత్ర సమయమందు యేసు గురించినటువంటి సువర్తమానమును ఒక 40 నిమిషాలు మీకు అందించాలని ప్రభువు చేత ప్రేరేపించబడుతుంటున్నాను. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, యేసు క్రీస్తును గురించినటువంటి సువార్తను మనము ధ్యానించినప్పుడు బైబిల్ గ్రంథములో ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని వ్యక్తిగతంగా విన్నారో, ఎవరైతే ఆయనను కళ్ళారా చూచి ఉంటున్నారో, వినిన దానిని, కనిన దానిని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథములో వారు లిఖించి ఆయన వలన పొందు ఆశీర్వాదములు వారు వ్రాసి ఉంచి వాటి ద్వారా మనమందరము కూడా పరలోక వారసులముగా తీర్చబడ నిమిత్తమై ప్రభువు ఇటువంటి గొప్ప ఆధిక్యతను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిని, అనగా ఆయన రాకడను మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మరియు ఆయన పొందగా ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిని. అపొస్తలుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువుతో 3.5 సంవత్సరాలు శిష్యత్వము చేసినటువంటి వ్యక్తిని మనం ఎరుగుదుము. ఆయన కన్నులార యేసుక్రీస్తు ప్రభువును చూచి ఆ యొక్క రూపాంతరపు కొండపై ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానటువంటి స్వరమును చెవులార వినినటువంటి వాడై ఈ యొక్క సంఘటనలో ఆయన వ్రాసి ఉంచినట్లు వాక్యములో కనుగొనుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు రూపాంతర కొండపై యాకోబును, పేతురును, యాహోవులను తీసుకున్నప్పుడు ఈ సంగతి గురించి మీరెవరికి చెప్పవద్దు, క్రీస్తు పునరుద్ధానుడైన తరువాత ఈ సంగతి చెప్పమని ఆజ్ఞాపించినటువంటి రీతిగా అపొస్తలుడైన పేతురు తన పత్రికలలో ఈ సంగతి ఆయన వ్రాస్తూ ఉంటున్నాడు. ఏది కన్నులార చూచి ఉంటున్నామో, ఏది చెవులార విని ఉంటున్నామో దానిని మేము ప్రకటిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సాయంత్రం సమయమందు ఏదో మనం కట్టుకథలు చెప్పడం లేదు కానీ, ఏదో చూడనటువంటి కార్యాల గురించి మాట్లాడటం లేదు కానీ, విననటువంటి కార్యాలు మనం తలపోయటం లేదు కానీ, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును స్వయముగా చూచి ఉంటున్నారో, ఎవరైతే స్వయముగా యేసుక్రీస్తు ప్రభు స్వరాన్ని విని ఉంటున్నారో వారు వ్రాసినటువంటి కొన్ని సంగతులు మనము గమనించనయుంటున్నాము. పరిశుద్ధులైనటువంటి పౌలు కూడా అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనములో, అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 17వ వచనములో, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడినటువంటి ప్రభు అయిన యేసు, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడినటువంటి ప్రభు అయిన యేసు దమస్కు మార్గము గుండా వెళ్లుచూ ఈ సంఘాన్ని హింసించాలని ఎంతో ప్రేరణతో బయలుదేరి పోచున్నటువంటి సౌలును ఆ యొక్క మెట్ట మధ్యాహ్నము యేసు క్రీస్తు ప్రభు కనబడినటువంటి వాడై, సౌలా సౌలా నీవు నన్ను హింసించుచున్నావన్నటువంటి శబ్దాన్ని విని ఆ మహా తేజస్సును ఆయన కన్నులార చూసినటువంటి వాడై, ఆయన స్వరమును చెవిలార విడినటువంటి వాడై వెంటనే గుర్రము నుంచి కింద పడి 3 దినాలు అతడు అంధుడుగా ఉన్నటువంటి సంఘటన మనకు జ్ఞాపకం రావచ్చును. పరిశుద్ధ గ్రంథములో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును కన్నులారా చూసి ఉంటున్నారో, ఎవరైతే ఆయనను చెవులారా విని ఉంటున్నారో, పునరుద్ధారుడి నుండి యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళినటువంటి 30 సంవత్సరాలకు పరిశుద్ధులైన పౌలుకు మరలా ఆయన కనబడినటువంటి వాడై తన స్వరమును వినిపించి తన యొక్క దర్శనమును అనుగ్రహించినట్లు పరిశుద్ధ గ్రంథములో గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సాయంత్ర సమయమందు ఎవరు ప్రభువును వినియుచున్నారు, ఎవరు ఆయనను గురించి చూడగలిగి ఉంటున్నారు, వారు వ్రాసినటువంటి సంఘటనలు మనము కొంత గమనించనయుంటున్నాము. 1-2 చూస్తేనే మాత్రం చాలదు గాని 2-3 సాక్షులుట ఆ యొక్క సత్యానికి ఎంతో రుజువుగా ఉంటున్నది. కనుక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో
మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మేము చూచిన దానిని వినిన దానిని తెలియజేస్తున్నాము. కాబట్టి పేతురు, అపొస్తలుడైన పౌలు, అపొస్తలుడైన యోహాను ఏదైతే చూసి ఉంటున్నారో, ఏదైతే విని ఉంటున్నారో వాటినే మనకు పదిలపరచి ఉంటున్నారు. కనుక ఈ సాయంత్ర సమయమందు ఈ యేసుక్రీస్తు ప్రభువుల గురించి వారు ఏమి విన్నారో, యేసుక్రీస్తును ప్రభువుల గురించి వారేమి కనుగొన్నారో ఆ సత్యాలు కొన్ని గమనించాలని కోరుతుంటున్నాం. ఈ ముగ్గురు కూడా కలిసి వారి యొక్క పత్రికలలో వ్రాసినటువంటి కొన్ని సత్యాలలో మొట్టమొదటి సత్యం ఏమిటంటే, తిమోతీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, తిమోతీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు నరుడు అని వారు చెప్పగలిగి ఉంటున్నాడు. దేవుడు ఒక్కడే, ఆయనే నరులకును మానవులకును మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఆ యేసుక్రీస్తు, ఆయనే యేసుక్రీస్తు నరుడు అని చెప్పగలిగి ఉంటున్నాడు. ఈ సాయంత్ర సమయమందు ప్రభువు మనకు జ్ఞాపకం చేయించిన సంగతి ఏమిటంటే, ఒక్కడే ఒక దేవుడై ఉంటున్నాడు. ఆ దేవుని నీవు నేను దర్శించాలంటే మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నరుడుగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడని వాక్యములో గమనిస్తూ ఉంటున్నాం. చాలా మంది మన ప్రియులు రాజమండ్రి వాస్తవ్యులు కువైట్ దేశానికి వస్తుంటున్నప్పుడు అక్కడ మధ్యవర్తులు, ఏజెంట్స్ బొంబాయిలలో లేకపోతే వాళ్ళ స్నేహితుల ద్వారానో తోబుట్టుల ద్వారానో ఆ దేశానికి రాగలుగుతుంటున్నారు. ఏ కార్యక్రమం చేయాలని తలంచినా కూడా మధ్యవర్తులు మనకు అవసరమై ఉంటున్నారు. అయితే పరలోకం ప్రవేశించడానికి, పరలోక రాజ్యములో చేర్చబడడానికి, దేవుని సన్నిధిలో చేర్చబడడానికి, పరిశుద్ధులను పొగడబడుతున్నటువంటి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగడానికి పాపమైన మనము వ్యక్తిగతంగా చేరలేము. కానీ పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని ఈ నరలోకములకు నరవతారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మనకు మధ్యవర్తిగా ఉంటున్నాడని పరిశుద్ధ గ్రంథము ఘోషిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మధ్యవర్తిగా మాత్రమే కాకుండా దేవుడు ఆయన ఈ పరిచయ నిమిత్తమై ఆత్మతో అభిషేకించినట్లు వాక్యములు గమనిస్తూ ఉంటున్నాం. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనములో, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనములో, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. దేవుడు తానే యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనని వాక్యములో గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఏ పని చేయాలని కూడా ఎవరి చేతలో అభిషేకిస్తామనుకుంటున్నారు, అపాయింట్ చేయబడుతుంటున్నారు. ఒక కంపెనీలో మనము చేరాలని ఆశించినట్లయితే అక్కడ ఉన్న మేనేజర్స్ మనల్ని అపాయింట్ చేయాలి. ఒక సంఘంలో ఒక కాపరిగా మనం పరిచర్య చేయాలంటే అక్కడ ఉన్నటువంటి బిషప్లు వారు మనల్ని అభిషేకించాలి. ఎవరికైనా ఒక కార్యక్రమంలో మనం పాలు పొందాలంటే మరొకరు అభిషేకించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువును ఏం మానవుడు అభిషేకించలేదు, కానీ దేవుడే పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినట్లు వాక్యములో కనుగొనుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును కన్నులారా చూచి ఉన్నారో, ఎవరైతే ఆయనను చెవులారా వినియుచున్నారో వాళ్ళు చెప్పుతున్నటువంటి సంగతులు ఏమిటంటే, క్రీస్తు యేసు దేవునికి మానవులకు మధ్య ఆయన నరుడుగా ఉండటం మాత్రమే కాకుండా దేవుని చేత ఆత్మతోనూ అభిషేకం చేయబడి ఉంటున్నాడని మనం గుర్తిస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం గమనిస్తున్నటువంటి సంగతి అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 30వ వచనములో, అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 30వ వచనములో, మీరు రానున వేలాడ తీసి సంహరించిన యేసును దేవుడే లేపనని వాక్యములు గమనిస్తూ ఉంటున్నాం. ఈ ప్రపంచానికి చాలా మంది వచ్చారు, చాలా మంది గురువులు వచ్చారు, చాలా మంది పండితులు వచ్చారు. కానీ అందరూ కూడా మరణించారు. మరణము తరువాత వారు సమాధి చేయబడి ఉంటున్నారు. అయితే ఈ దేవుడే ఆయనను 3వ దినమున లేపినట్లు వాక్యములు కనుగొనుకుంటున్నాం. ఆయన లేచి 10 సార్లు 40 రోజుల వ్యవధిలో అనేక మందికి కనబడి ఆరోహణుడై ఆయన నీ కొరకు నా కొరకు తండ్రి కుడి పార్శ్వమందు ఆశీనుడై విజ్ఞాపన చేయుచున్నటువంటి దేవుడుగా, సజీవమైనటువంటి దేవుడుగా, ఇశ్రాయేలును కాచు దేవుడు కునుక నిద్రపోక మన నిమిత్తమై నిరంతరము విజ్ఞాపన చేయుచున్నవాడుగా ఉన్నట్లు వాక్యమును కనుగొనుకుంటున్నాం.
కాబట్టి క్రీస్తు ప్రభువును చూచినటువంటి వారు, క్రీస్తు ప్రభు యొక్క స్వరమును స్వయముగా వినటువంటి వారు తెలియజేసినటువంటి సంగతులను మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇంకను యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుని వలన మెప్పు పొందినటువంటి వాడుగా గమనిస్తూ ఉంటున్నాం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 22వ వచనములో, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 22వ వచనములో, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయుచు ఆయన తన వలన మెప్పు పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మానవుల మెప్పు కాదు గాని దేవుని యొక్క మెప్పును పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందును బట్టి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని 2-3 సార్లు పరలోకములో నుండి స్వరము వినబడినటువంటి సంఘటనలు మనం ఎరిగి ఉంటున్నాం. కాబట్టి ఈ సాయంత్ర సమయమందు మనము ఎవరిని గురించి ధ్యానిస్తుంటున్నామంటే, ఎవరైతే ప్రభువుతో పాటు జీవించి స్వరాన్ని విని చూసినటువంటి వాడు, ఆయన మధ్యవర్తి దేవుడనియు, దేవుని చేత అభిషేకం చేయబడినటువంటి వాడనియు, దేవుని వలన మెప్పు పొందబడినటువంటి వాడని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించి ఉంటున్నాడు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనములో, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనములో, మీరు సిలువ వేసిన దేవుని ఈ యేసే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను అభిషేకించెను. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన రక్షకుడుగా మాత్రమే కాకుండా దేవుడు ఆయన నీకు నాకు ప్రభువుగా ఏర్పాటు చేసి ఉంటున్నాడని, దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడని ఈ 2-3 శిష్యులు వారు చెప్పగలిగి ఉంటున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఏర్పాటు చేయబడినట్లు పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యేసుక్రీస్తు ప్రభువు దేవుని మెప్పు పొందినటువంటి వాడు, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు, మహా కార్యములు చేసినటువంటి వాడు. అంత మాత్రమున కాకుండా ప్రభువు ఆయనను మహిమపరచి ఉంటున్నాడు. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 13వ వచనములో, అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 13వ వచనములో, అబ్రహాము ఇస్సాకు యాకోబుల వారి దేవుడు అనగా మన పితరులైన తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. ఆయనను మహిమపరచి ఆయన అన్ని నామముల కంటే పై నామములను గ్రహించి ఒకనొక జనమందు ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లు ఆయన అన్నిటికంటే ఆయన సింహాసనం హెచ్చించినట్లు పరిశుద్ధ గ్రంథములో చదువుతుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తుని గురించి, ఆయన యొక్క ఆశీర్వాదాల గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానించాలని కోరుతుంటున్నాను. మొట్టమొదటి ఆశీర్వాదము మన పాపముల నుంచి విడుదల. ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనములో, ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనములో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను విడిపించిన వానికి అనగా కడిగిన వానికి మహిమయు ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ లోకంలో మనం ఏది అయినా ఎక్కడైనా వెళ్లి సంపాదించుకోవచ్చును, కానీ పాపక్షమాపణ ఎవరి దగ్గర మనము పొందలేము. పాపములను క్షమించలకు మనుష్య కుమారుడు ఒక్కడే అధికారము కలిగి ఉన్నాడని వాక్యములు గమనిస్తూ ఉంటున్నాం. పాపముల మీద రక్షించలకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడని మనం గమనిస్తుంటున్నాం. పరిశుద్ధ రక్తమే ప్రతి పాపముల నుంచి కడిగి పవిత్రపరచని మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక ఈ పాపక్షమాపణను గ్రహించిన నిమిత్తమై ప్రతి వాడు పాపము చేతను అతిక్రమముల చేతను చచ్చిన వారమై ఉండగా, ప్రతి వాడు తన తల్లి పాపములోనే పుట్టి పాపములోనే పెరిగిన వ్యక్తులుగా ఉంటుండగా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆత్మ ద్వారా మనల్ని బ్రతికించుటకు, పాపక్షమాపణను గ్రహించుటకు ఈ లోకములకు వచ్చి ఉంటున్నాడని మరొకసారి మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ పాపక్షమాపణ నీవు నిశ్చయముగా పొంది ఉంటున్నావా? క్రీస్తు ప్రభువు రక్తము చేత నా పాపములు కడుగబడి ఉంటున్నవి. క్రీస్తు ప్రభువు వద్ద నా పాపాలని ఒప్పుకొని ఉంటున్నాను. ఆయన నా పాపములు పడబడికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరపరచి ఉంటున్నాడు. సముద్ర ఘాతములకు ఆయన కోసివేసి ఉంటున్నాడు.
ఇకెన్నటికి నీ జ్ఞాపకం ఉంచుకునని ప్రభు వాగ్దానం చేసి ఉంటున్నాడని నీవు ధైర్యంగా చెప్పగలవా? ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ సాయంత్రం సమయమందు ఇటువంటి అనుభవము ఇంకను నీవు పొందకపోయినట్లయితే, ఇంకను పేరు క్రైస్తవులుగా హైందవులుగా ఆశామాషగా ఉన్నట్లయితే ప్రభు ఈ సాయంత్రం సమయమందు మనకు సంబోధిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా పాప క్షమాపణ మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. రెండవ ఆశీర్వాదము తిమోతియులకు వ్రాయబడిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. తిమోతియులకు వ్రాయబడినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. క్రీస్తు యేసు మరణములను నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్తలోని వెలుగులోనికి తెచ్చను. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, ప్రియమైనటువంటి వారలారా, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి రెండవ ఆశీర్వాదము మరణమును నిరర్ధకము చేసి ఉంటున్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మృత్యువా నీ విజయం ఎక్కడని గంభీర కేకలు వేసినటువంటి ప్రభువు రెండవ మరణమైనటువంటి నరకము నుంచి మనల్ని తప్పించడానికి, మరణమును కొట్టివేసి నిత్య జీవులను గ్రహించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, మానవులముగా మరణములకు భయపడినటువంటి వాళ్ళముగా ఉంటున్నాం. ఆదాము హవ్వలు ఆ ఏదేను తోటలో నీవు ఈ ఫలవృక్షములు తిను దినమున నీవు చచ్చదమని చెప్పబడినటువంటి రీతిగా ఆత్మలో చనిపోయినటువంటి వాళ్ళమైన మనలను బ్రతికించుటకు, నిత్య జీవములను గ్రహించుటకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకములకు వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయమందు నీవు మరణము నుంచి తప్పించబడి ఉంటున్నావా? ఒకవేళ నీవు ఈ యొక్క జనము చనిపోయినట్లయితే, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఈ రోజే తిరిగి వచ్చినట్లయితే మరణమును జయించినటువంటి వారమై నీవు నేను మధ్యాకాశములో చేర్చబడినకు సిద్ధముగా ఉంటున్నామా అని ప్రశ్నించుకోవలసిన వాళ్ళముగా ఉంటున్నాం. లేకపోతే ఇంకా మరణానికి భయపడుతుంటున్నామా, రెండవ మరణములను ఎదుర్కొనుకుంటున్నామా అని ప్రశ్నించుకోవలసిన వాళ్ళముగా ఉంటున్నాం. కాబట్టి ఈ సమయమందు ప్రియమైనటువంటి వాళ్ళ పాప క్షమాపణను గ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉంటున్నాడు. నిత్య జీవనను గ్రహించడానికి ఆయన ప్రపంచానికి వచ్చి ఉంటున్నాడు. మూడవదిగా చూచినప్పుడు మనపై ఉన్నటువంటి శాపమును తొలగించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకములకు వచ్చి ఉంటున్నాడు. గలతీయులు 3వ అధ్యాయము 14వ వచనములు, గలతీయులు 3వ అధ్యాయము 14వ వచనములు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై మన కోసము శాపమై శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించను. పాత నిబంధన గ్రంథములో ప్రభు ధర్మశాస్త్రమును గ్రహించి ఉంటున్నాడు. ఫలాని కార్యాలు చేయాలి, పండుగలు చేయాలి, పనులు తీసుకుని రావాలి, లేకపోతే ఫలాని శాపాలకు గురి ఎగుతారు అని ఆయన రాసినటువంటి ఆ ధర్మశాస్త్రములకు ఎవరు కూడా పాస్ కాలేదు. ధర్మశాస్త్రం అనే పరీక్షలో అందరూ కూడా ఓడిపోయి ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే ధర్మశాస్త్రమును నేను కొట్టివేయుటకు రాలేదు గాని నెరవేర్చగా వచ్చి ఉంటున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క శిలువరాలపై సమాప్తమైనటువంటి గంభీర కేకలు వేసినట్లు మనము ఎరిగి ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, మనపై ఉన్నటువంటి శాపము, కుటుంబ శాపము గాని దేశ శాపము గాని ఎటువంటి కార్యములున్నప్పటికీ నిన్ను నన్ను శాపము నుంచి విడిపించుటకై యేసుక్రీస్తు ప్రభు శాపగ్రాహి అయి ఆయన మ్రానుల వ్రేలాల తీయబడినట్లు పరిశుద్ధ గ్రంథములో చదువుతుంటున్నాం. కాబట్టి మనం గమనిస్తున్నటువంటి సత్యాలు ఏమిటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును కళ్ళారా చూచి ఉంటున్నారో, ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని వారు చెవులారా విని ఉంటున్నారో, వారు రాసినటువంటి సంగతులు ఏమిటంటే, క్రీస్తు యేసు ప్రభువు దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉంటున్నాడు. దేవుని చేత శక్తితో నింపబడి అభిషేకము చేయబడి ఉంటున్నాడు. దేవుని వలన మహత్కార్యములు చేయడానికి లోకానికి వచ్చి ఉంటున్నాడు. దేవుడే ఆయనను లేపి ఉంటున్నాడు. దేవుడే ఆయనను క్రీస్తు ప్రభువుగా ఏర్పాటు చేసి ఉంటున్నాడని పరిశుద్ధ గ్రంథములో చదువుతుంటున్నాం. అది ఒక ప్రక్క ఉన్నప్పటికీ కూడా మానవులమైనటువంటి మనకు కలుగుతున్నటువంటి ఆశీర్వాదములలో మొట్టమొదటిది పాపక్షమాపణ, రెండవదిగా నిత్య జీవమును గ్రహించడానికి ఆ ప్రభువును గ్రహించి ఉంటున్నాడు.